వేమన పద్యాలు సిరీస్లో 60వ పద్యం. చిత్తశుద్ధి గల్గి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. చిత్తశుద్ధి గల్గి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. చిత్తశుద్ధి గల్గి చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు చేసిన పుణ్యం. చిత్తశుద్ధితో చేసిన పుణ్యము కొంచెమైనను అదియు కొదువగాదు. అది కొంచెమైనా సరే అది తక్కువేమీ కాదు. శుద్ధమైన మనస్సుతో చిత్తశుద్ధితో చేసిన పుణ్యము అది కొంచెమైనా సరే అది తక్కువేం కాదు. విత్తనంబు విత్తనము మర్రి వృక్షంబునకు ఎంత. మర్రి వృక్షానికి అంటే మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది కదా, దాని విత్తనం చాలా చిన్నగా ఉంటుంది. మరి ఆ మర్రి వృక్షానికి ఆ విత్తనం ఎంత అంటే ఏమని చెప్తాము? ఆ విత్తనం కూడా మర్రి వృక్షంతోనే సమానము అని చెప్తాం. ఎందుకు? ఆ విత్తనమే కదా మొలిచి పెద్దయి అంత పెద్ద వృక్షం అవుతుంది. కాబట్టి అలాగే చేసిన పుణ్యం చిన్నదైనా సరే దానికి చాలా విలువ ఉంటుంది చిత్తశుద్ధితో చేసినప్పుడు అని. భావం. మర్రి విత్తనం చిన్నదైనా అది మహావృక్షమైనట్లు శుద్ధమైన మనస్సుతో చేసిన ఉపకారం కొంచెమైనా అది తక్కువేమీ కాదు.